KJ24 న్యూస్కి స్వాగతం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో చింతగడ్డ శివార్లోని కాళోజీ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రపంచనం సృష్టించారని కాళోజీ కళాశాల చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివారం తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో హర్షిత 468, ప్రతిమారెడ్డి 467, ఈశ్వర్ 467, బైపీసీలో హన్సిక 435, ఆయుష్మా 433, సాయి సుష్మిత 432, ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో సింధు 994, అనుశ్రీ 992, బైపీసీలో ఆశ్రయ 987 మార్కులు సాధించారని చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి తెలిపారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, ప్రిన్సిపల్ వైకేఎస్, డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, అనిల్ రెడ్డి, మధుకర్ రెడ్డి, సతీష్ కుమార్లు ఘనంగా సన్మానించారు. ఒక్కదాన్ని ఇట్లా కవర్ చెప్పాను. ఒక్కదే వివిధ ఇంటర్మీడియట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసినటువంటి ఇంటర్ ఫలితాల్లో కాళోజీ జూనియర్ కాలేజీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. అందులో భాగంగా ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగం నుంచి 470 గాను 468 ఈ హర్షిత, అదేవిధంగా 467 కే ప్రతిమారెడ్డి, 467 ఎన్ ఈశ్వర్, 467 వై వర్షిత్, అదేవిధంగా బైపీసీ విభాగం నుంచి 440 గాను 435 ఎం హన్సిక, 433 ఎండి ఆయుష్మా, 432 ఆర్ సాయి సుష్మిత సాధించారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగం నుంచి 1000 మార్కులకు గాను 994 డి సింధు సాధించింది. అదేవిధంగా 992 ఎం అనుశ్రీ సాధించడం జరిగింది. అదేవిధంగా మా కాలేజీ బైపీసీ విభాగం నుండి 1000 మార్కులకు గాను 987 ఎం ఆశ్రయ సాధించినందుకు కాలేజ్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ అయినటువంటి నేను, వైకేఎస్ అయిన నేను, విద్యార్థులను, వాళ్ళ తల్లిదండ్రులను, ఇందుకు సహకరించినటువంటి డైరెక్టర్ కె తిరుపతి రెడ్డి గారిని, అనిల్ రెడ్డి గారిని, టి మధుకర్ రెడ్డి గారిని, మరియు సతీష్ కుమార్ గారిని, మరియు ఈ ఉత్తమ ఫలితాలు సాధించడానికి తోడ్పడిన అధ్యాపక బృందానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వెరీ మచ్. ప్లస్ రిజల్ట్ సాధించింది. సో అందుకు గాను మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈరోజు ఇంటర్మీడియట్ ప్రకటించిన ఫలితాల్లో మా కాలేజ్ జూనియర్ కాలేజ్ స్టేట్ ర్యాంకులతో 468, 467, 467 అట్లా 470 మార్కులకు ఎంపీసీ విభాగంలో, అలాగే బైపీసీలో 435 అవుట్ ఆఫ్ 440కి, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 994 అండ్ 992 మార్క్స్ సాధించింది ఎంపీసీ విభాగంలో. అదే బైపీసీ వచ్చేసి 987 సాధించడం జరిగింది. దీనికి తోడ్పడినటువంటి మా అధ్యాపక బృందం, అలాగే మా డైరెక్టర్స్, మరియు మాకు సహకరించిన విద్యార్థులు, మరి తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇవి ఈ సంవత్సరం అంటే కాలేజ్ పెట్టిన 12 సంవత్సరాల్లో ఈ సంవత్సరం అత్యధికంగా 95+ అంటే 97% పాస్ అవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి పిల్లవాళ్ళ మీద దృష్టి పెట్టి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టి, వాళ్ళని ఇంటర్మీడియట్తో సహా వాళ్ళని ఖచ్చితంగా బయటికి వెళ్ళదీయాలని సెకండ్ ఇయర్ పిల్లలు 99% పాస్ అవుట్ అయ్యారు. మొత్తం మీదనే టోటల్గా జస్ట్ ఓన్లీ 3 మెంబర్సే ఫెయిల్ అయ్యారు. వాళ్ళు కూడా ఇర్రెగ్యులర్గా స్టూడెంట్స్ రావడం వల్ల జరిగింది. 99% అంటే అవుట్ గోయింగ్ బ్యాచ్ మొత్తాన్ని పాస్ చేయడం జరిగింది. అలాగే పోయిన సంవత్సరం జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ 10 మంది సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయ్యారు. మేము కోచింగ్ ఇచ్చింది 40 మెంబర్స్కి, అందులో 10 మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు రాబోయే ఎంసెట్లో కూడా మంచి మార్కులు సాధించి మా కాలేజ్ జూనియర్ కాలేజీకి మంచి పేరు చేస్తారు మా పిల్లలు, మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దీనికి సహకరించినటువంటి మా విద్యార్థిని తెలంగాణ ఆడబిడ్డలకు, అలాగే మా బాయ్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.